నేను నిన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏముందంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాళ్ళకేదో జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళిద్దరూ విడిపోయారు. కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. కాకపోతే వాళ్ళిద్దరు కలిసి ఒక కొడుకున్నాడు. వాడికి ఒక 5 సంవత్సరాలు ఉంటే కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఆ కొడుకు తల్లి దగ్గరే పెరగాలి అని చెప్పని తీర్పిచ్చింది. సో అందువల్ల ఏంటంటే పోలీసులు దగ్గరుండి ఆ పిల్లవాడిని ఆ తల్లికి అప్పచెప్పాలని ట్రై చేశారు. కానీ ఆ పిల్లవాడు మాత్రం వాళ్ళ తండ్రిని మాత్రం వదిలిపెట్టలేదు. అలాగే గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాడు. నాకు తండ్రి కావాలి, నాకు నాన్న కావాలి, నాకు నాన్న కావాలంటే ఏడుస్తున్నాడు. కానీ ఈ కానిస్టేబుల్ ఈ పోలీసులు మొత్తం పెరికి తల్లి చేతిలో పెడితే వాడు వాళ్ళ అమ్మను కొడుతున్నాడు. జుట్టు బరికి ఎక్కడంటే కొరికి గందరగోళం చేస్తున్నాడు. నాకు నాన్న కావాలి, నాన్న కావాలి. అయినా కూడా ఆ తల్లి ఏ మాత్రం కనికరించకుండా అలాగే తీసుకెళ్ళిపోయింది. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోండి, మీకు జీవితంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దేనివల్ల విడిపోయారు నాకు తెలియదు, కానీ కనీసం మీ పిల్లల కోసమైనా కొన్ని టైంలో కొన్ని ఆలోచించి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకెళ్తావు వాడిని ఎన్ని రోజులని బలవంతంగా పెడతావు. ఇంకా తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ నాన్న మీద ఏదో నూరి అబద్ధాలు మంచి చెడు నిలబెట్టి ఏదో చేసుకుంటూ తెప్పితే, కానీ ఏ రోజైనా వాడికి తండ్రి కాకుండా పోడు కదా. అలాగనే నువ్వు తల్లి కాకుండా పోవు. కానీ మీ ఇద్దరు నిర్ణయించుకొని కలిసి ఉంటే మీ జీవితాలతో పాటు వాడి జీవితం కూడా బాగుంటుంది. అర్థం చేసుకుంటారని చెప్తున్నా.